వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సునీస్ కిచెన్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. హాయ్ అండి, ఈరోజు వంకాయతో ఒక మంచి స్పెషల్ చూపిస్తానండి. వంకాయతో ఎన్ని రకాల కర్రీ చేసినా కూడా మంచి రుచిగా టేస్టీగా ఉంటుంది కదా. వంకాయ లవర్స్కి అయితే ఇంకా చెప్పక్కర్లేదు. ఇలా వెరైటీస్ పెడితే భలే ఇష్టంగా తినేస్తారు. వంకాయ మీద బోర్ కొట్టకుండా ఇలా వెరైటీస్ చేసి పెడితే అసలు మామూలుగా ఉండదండి. చక్కగా తినేస్తారు, ప్లేట్ ఖాళీ అయిపోవాల్సిందే. అయితే ఈ కర్రీ మనకి పప్పన్నం కానీ సాంబార్ రైస్ కానీ అట్లాంటి దానికి బాగుంటుంది. రసం పెట్టినా బాగుంటుంది, చపాతీలో కూడా బాగుంటుందండి. ఎలా అయితే చేసుకున్నానో సింపుల్గా 5 నిమిషాల్లో అయిపోతుంది కర్రీ కూడా. పొద్దున బాక్స్లో కూడా ఈజీగా త్వరగా పెట్టేసేయచ్చు. నేను ఒక 1/4 కిలో వంకాయలతోనే చేశానండి. సింపుల్గా అయిపోయింది. టేస్ట్ అయితే అసలు మామూలుగా లేదు. అయితే ఈ వంకాయల్ని ఫస్ట్ కడిగేసి పక్కన పెట్టుకున్నాను. ముందు దీనికి ఒక పొడి తయారు చేసుకుందాం. ఓ మిక్సీ జార్ తీసుకొని ఒక 2 స్పూన్లు పల్లీలు, నేను పల్లీల్ని ముందుగానే వేయించి పెట్టుకుంటానండి. ఎందుకంటే ఉదయాన్నే చట్నీలు చేయడానికి కూడా. అలాగే 2 స్పూన్లు నువ్వులు వేసుకున్నాను. అలాగే దీనిలోకి 1 స్పూను జీలకర్ర, ఒక 10 వరకు మిరియాలు వేసానండి. మనకి కారాన్ని బట్టి వేసుకోండి. నేను 10 గింజల వరకు వేసాను. అంటే మనం 1/4 కిలో వరకే చేస్తున్నాం కాబట్టి ఇంకొంచెం పొడి ఉంచుకోవచ్చు అనుకుంటే చేసుకోవచ్చు. ఒక 2 స్పూన్ల వరకు ధనియాలు వేసాను. అలాగే మనకి వంకాయలకి సరిపడా సాల్ట్ వేసేసుకున్నాను. అలాగే మనకి కారం ఎంత ఘాటు కావాలో ఆ కారం వేసేసుకోండి. అది కూడా వేసేసుకొని ఫైన్గా పొడి చేసి పక్కన పెట్టేసుకోండి. అలాగే ఇప్పుడు మీకు వంకాయల్ని కట్ చేశానండి. ఈ విధంగా కట్ చేసుకున్నాను. కొన్ని బారుగా ఉన్నాయి, కొన్ని చిన్నగా ఉన్నాయి కదా, ఇలా కట్ చేశాను. తొడుములతోనే ఉంచానండి. తొడుములతో ఉంటే బాగుంటాయి. వేగితే తొడుములు కూడా భలే టేస్ట్ ఉంటాయండి. సరే వీటిని ముక్కలుగా కట్ చేసి పెట్టేసుకున్నాను కదా. పొడి కూడా రెడీ అయిపోయింది. చూడండి, మెయిన్ మనకి ఈ పొడే కదా, దీంట్లోనే సాల్ట్ అది సరిపోయిందో లేదో చూసుకోండి. కొంచెం ఒక చిటికెడు తీసి నోట్లో వేసుకున్నాం అనుకోండి, సాల్ట్ అలాగే కారం సరిపోయిందో లేదో తెలిసిపోతుంది. అప్పుడు సరిపోతే ఇంకొంచెం కలుపుకోండి. ఈ పొడి ఇంకొంచెం చేసి పెట్టుకొని దొండకాయకి కానీ బెండకాయకి కానీ ఇలాగా, బెండకాయకి కానీ దొండకాయ కానీ ఇలాగ పెట్టేసి, ఇప్పుడు వంకాయకి నేను ఎలా పెడుతున్నానో అలా పెట్టేసి వేయించుకోవచ్చండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈసారి అది కూడా చేసి మీకు చూపిస్తాను. టేస్ట్ అయితే మామూలుగా ఉండదండి. ఈ పొడి మనకి దోశలు ఉంటాయి కదా, దోశ వేసుకున్నప్పుడు దోశ పైన కూడా వేసి చూడండి, భలే బాగుంటుంది. నేను ఇంక ఇలాగా అన్ని వంకాయలకి ఇలా పెట్టేశానండి. ఆయిల్ పెట్టేసుకొని, ఆయిల్ కూడా ఎక్కువ వేసుకోవసరం లేదు, ఒక 3 స్పూన్ల వరకే ఆయిల్ వేసాను. కళాయి అంతటికి అయ్యేలాగా ఇలా తిప్పేసి ఇక వంకాయలు ఒక్కొక్కటిగా పెట్టేశానండి. ఇంకా లో ఫ్లేమ్ పెట్టుకున్నాను. మనకి వంకాయలోంచి వాటర్ వస్తూ ఉంటుంది కదా, ఆ వాటర్ కొంచెం వస్తుంది కాబట్టి ఇలా మూత పెట్టేస్తే ఆ వాటర్కి వంకాయ మగ్గిపోతుంది. చూడండి, ఒకవైపు మగ్గిపోయినాయి కదా. ఇప్పుడు రెండో వైపు కూడా టర్న్ చేసేసుకుందాం. ఈ విధంగా చూడండి, సింపుల్గా అయిపోతూ ఉంది. కూర కూడా మనకి పొద్దున్నే హడావిడి అయిపోయి లంచ్ బాక్సులకి కర్రీ కావాలి, ఫ్రై లేనిది పప్పు కానీ సాంబార్ కానీ చాలామంది తినరండి. అలాంటప్పుడు ఇలాంటి కూర ఎంచుకున్నారనుకోండి, ఈజీగా అయిపోతుంది. చాలా వరకు మగ్గిపోయింది కూడా. ఇప్పుడు ఈ పొడి ఉంది కదండి, ఈ పొడిని ఇంకొక స్పూను పైనుంచి ఇలా వేసేసాను. చూడండి, ఈ విధంగా చాలా సింపుల్గా అయిపోయింది కదా. నేను వంకాయలని ఫస్ట్ ఒక రౌండ్ వేయించేసి బాక్స్లోకి తీసేసాను. ఇవి ఇంకో రౌండ్ అనమాట. అవి లంచ్ బాక్స్ కట్టేశాను, క్యారేజ్ కట్టేశాను. ఇక ఉన్నదాన్ని నేను ఈ విధంగా దీనిలాగానే కళాయిలో ఉంచేసాను అనమాట. కళాయి వేడికి బాగుంటుంది కదా అని. చూడండి, ఇలా ఉంచేసి పైన కొత్తిమీర కూడా వేసేసి లాస్ట్లో మనం తినేటప్పుడు ఇలా తీసి వడ్డించుకోవచ్చు. ఆయిల్ కూడా మనకి ఉండిపోయింది కళాయిలో. చాలా టేస్టీగా సింపుల్గా అయిపోయింది కదండి. ట్రై చేయండి, టేస్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.